హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక పెన్షన్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు. ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే వేతన జీవుల అధిక పెన్షన్ను ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. గతంలో ఇచ్చిన గడువు జూన్ 26తో ముగియనుండగా దాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. దీంతో వేతనజీవులు జూలై 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కలిగించింది. గతంలో మే 3వ తేదీతో ఆన్లైన్ దరఖాస్తులు గడువు ముగియగా జూన్ 26 వరకు పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే. అర్హులైన పెన్షన్దారులు, సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు చివరి అవకాశంగా మరో 15 రోజుల పాటు అవకాశం ఇస్తున్నట్టు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యజమానుకు 3 నెలలు, ఉద్యోగికి 15 రోజుల పాటు గడువును పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ ప్రతినిధి రఘునాథ్ కేఈ తెలిపారు. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు, ఖచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్ఓ పాస్బుక్కు సర్వర్ మొరాయించడం తదితర కారణాలతో అర్హులైన పెన్షన్దారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో అధిక పెన్షన్ను దరఖాస్తు గడువు పొడిగించాలంటూ పెన్షన్దారులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు మరియు సిబిటి సభ్యులు ఈపీఎఫ్ఓ కమిషనర్కు గతంలో విజ్ఞప్తి చేయడంతో మే 3 నుంచి జూన్ 26 వరకు అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి గడువు పొడిగించడం ద్వారా ఇప్పటి వరకు దరఖాస్తులు చేయలేకపోయిన వారికి మరో ఛాన్స్ ఇచ్చినట్టయింది. సో ఫ్రెండ్స్, అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ మరో 15 రోజుల పాటు గడువు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ అయితే తెలిపింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.